జస్టిస్ ఫర్ సేల్. న్యాయం అమ్మబడును. యెస్, మీరు విన్నది నిజమే. మన ఇండియాలో న్యాయ వ్యవస్థ అనేది అసలు ఎవరి కోసం పనిచేస్తుంది? ధనవంతులు న్యాయాన్ని కొనుక్కుంటారు. మరి పేదవారి సంగతి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఒక రైతు బ్యాంకు రుణం కట్టకపోతే అతని ఆస్తిని వెంటనే జప్తీ చేస్తారు. కోర్టుల చుట్టూ తిప్పుతారు. ఒక పేదవాడు ఆకలి తీర్చుకోవడానికి ఒక చిన్న దొంగతనం చేస్తే వారిని వెంటనే జైల్లో వేసేస్తారు. మరి కొన్ని కోట్లు స్కామ్ చేసిన పెద్ద పెద్ద ధనికులు, పొలిటీషియన్స్, యాక్టర్స్ ఏ జైలు లేకుండా ఎందుకని స్వేచ్ఛగా వాళ్ళ జీవితాన్ని గడపగలుగుతున్నారు? ఇంకా మీడియా విషయానికొస్తే మీడియా కేవలం డబ్బు కోసమే పనిచేసే ఒక ఆట వస్తువనా? అసలు ఎందుకని మీడియా ధనవంతుల కేసులలో తటస్థంగా ఉండి వారికి ఫేవర్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్‌లో ఒక కుమారి ఆంటీ స్టాల్ ఫేమస్ అయిందని మీడియా పోయి అక్కడే కొన్ని వీక్స్ వరకు కవరేజ్ ఇచ్చింది. అండ్ ఒక సెలబ్రిటీ ఫారెన్ నుంచి వస్తున్నాడంటే ఎయిర్‌పోర్ట్‌కి ఈ మీడియా మొత్తం పరిగెడుతుంది. అలాగే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన చెత్త చెత్త ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరిని తెచ్చి ఇంటర్వ్యూస్ చేస్తుంది. కానీ ఒక సామాన్యుడికి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా రోడ్లు కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ కరెక్ట్ లేకపోయినా, ప్రభుత్వం కరెక్ట్‌గా పని చేయకపోయినా ఏ మీడియా అయినా ప్రశ్నిస్తుందా? గంటలు గంటలు ఆ టాపిక్స్ మీద కవరేజ్ ఇయ్యగలుగుతుందా? ఒకవేళ ఇలాంటి టాపిక్స్ మీద మీడియా కవరేజ్ ఇస్తే అవి వెంటనే పరిష్కరించబడతాయి కదా! కానీ మన చెత్త మీడియా ఇలాంటి టాపిక్స్ మీద కవరేజ్ చెయ్యదు. వాళ్ళకి ఎప్పుడు ఏ సెలబ్రిటీ ఏం చేస్తున్నాడు, ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్స్ ఏం నడుస్తున్నాయో ఇలాంటి విషయాలు కావాలి. వాటికి మాత్రం గంటలు గంటలు కవరేజ్ ఇస్తారు. ఎందుకంటే మీడియా మొత్తం కేవలం డబ్బు కోసమే పనిచేస్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక విజయ్ మాల్యా, ఒక నీరవ్ మోడీ, రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే వస్తుంది. వాళ్ళందరూ మన న్యాయ వ్యవస్థను ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? వీళ్ళ మీద అనేక రకాల కేసులున్నా కూడా వీళ్ళకి ఇప్పటిదాకా జైలు శిక్ష ఎందుకు పడలేదు? అసలు సామాన్యులను అత్యాచార కేసులలో ఇరుక్కుంటే లైఫ్ లాంగ్ జైలు శిక్ష, వీలైతే ఉరిశిక్ష కూడా వేస్తారు. కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇండియన్ పొలిటీషియన్స్‌లోనే చాలామంది అత్యాచార కేసులలో ఇరుక్కొని ఉన్నారు. ఇంకా పొలిటీషియన్స్ కొడుకుల సంగతి చెప్పక్కర్లేదు. ఏదైనా కేసులలో వాళ్ళు ఇరుక్కుంటే న్యాయ వ్యవస్థ, మీడియాని అందరిని కొనేస్తారు. ఆ న్యూస్ బయటికి రాకుండా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పూణే పోర్ష్ కార్ ఇన్సిడెంట్. ఒక పొలిటీషియన్ కొడుకు ఫ్రెండ్స్‌తో తప్పతాగి కోట్లు విలువ చేసే పోర్ష్ కార్‌లో స్పీడ్‌గా వచ్చి ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్‌ని గుద్దితే వారు అక్కడికక్కడే మరణించారు. తర్వాత ఆ కేస్ అసలు ఏమైంది? అతను మైనర్ 18 ఇయర్స్ బిలో ఉంటాడు. అంటే 17 ఇయర్స్ అని న్యూస్‌లో ప్రచారం చేశారు. అది ఎంతవరకు నిజం? ఎందుకంటే వన్స్ ఒక పర్సన్ 18 ఇయర్స్ బిలో ఉంటే అతనికి సగానికి సగం శిక్షలనేటివి మాఫీ అవుతాయి. మొన్న కోల్‌కత్తా విషయంలో కూడా అంతే. చాలా డ్రామా జరిగిన తర్వాత సంజయ్ రాయ్ లైఫ్ టైమ్ సెంటెన్స్ అంటే జీవితకాల జైలు శిక్ష వేశారు. అంటే బయట జనాల నుంచి కాపాడి జైలులో భద్రపరిచారని అనుకోవాలి. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థలో చాలా లోటుపాట్లున్నాయి. చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. తప్పించుకోవడానికి చాలా సెక్షన్స్ ఉన్నాయి. సో, ఈ వీడియోలో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కొందరు పెద్ద పెద్ద వెల్ నోన్ పర్సనాలిటీస్ ఎవరైతే స్కామ్‌లలో ఇరుక్కొని కూడా స్వేచ్ఛగా గడపగలుగుతున్నారో వారి గురించి, వాళ్ళు తప్పించుకోవడానికి న్యాయ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్‌ని ఎలా వాడుకుంటున్నారో వాటి గురించి, పేదవారికి శిక్షలు ఎందుకు తొందరగా పడతాయి, తర్వాత మన న్యాయ వ్యవస్థలో ఏం సవరణలు జరిగితే బాగుంటుందో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఈ వీడియోకి అట్‌లీస్ట్ 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. మా ప్రీవియస్ వీడియోస్‌కి ఇచ్చిన లైక్స్ టార్గెట్‌ని ఫినిష్ చేసినట్టే ఈ వీడియోకి కూడా 100 లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను. సో, మాకు ఇంకా వీడియోస్ చేయడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ మనం 'సల్మాన్ ఖాన్' కేస్ గురించి మాట్లాడుకుందాం. 'సల్మాన్ ఖాన్‌ని' అప్పుడప్పుడు మీరు పోలీస్ స్టేషన్‌లో దర్జాగా కూర్చోవడం, పోలీస్ వ్యాన్‌ల వద్ద వారితో మాట్లాడడం ఇవన్నీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. 'సల్మాన్ ఖాన్' మీద 2 కేసులున్నాయి. ఒకటి 1998లో కృష్ణ జింకల్‌ను చంపాడని, ఇంకోటి హిట్ అండ్ రన్ కేస్. 2002లో అర్ధరాత్రి తప్పతాగి కారు నడుపుతూ అక్కడే పడుకున్న 5 మంది మీదికి కార్‌ని ఎక్కించగా అందులో ఒకరు మరణించారు. సో, ఈ 2 కేసులు 'సల్మాన్ ఖాన్' మీద ఉన్నాయి. అయితే 1998లో 'హమ్ సాత్ సాత్ హై' అనే ఒక మూవీ షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్ళిన 'సల్మాన్ ఖాన్' కంకని అనే ఒక విలేజ్‌లో సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, టబు వీళ్ళందరితో కలిసి 2 కృష్ణ జింకలను వేటాడాడు. 'సల్మాన్ ఖాన్' మీద కేసు నమోదయ్యి అరెస్ట్ వారెంట్ జారీ చేయగా వెంటనే బెయిల్ తీసుకున్నారు. 2006లో మళ్ళీ కోర్ట్ 'సల్మాన్ ఖాన్‌కి 5 ఇయర్స్ జైలు శిక్షను మరియు రూ. 25,000 ఫైన్‌ని వేసింది. కానీ 'సల్మాన్ ఖాన్' ఎక్స్‌పెన్సివ్ లాయర్స్‌ని కొనుక్కొని జోధ్‌పూర్ కోర్ట్‌లో లీగల్ అపీల్ చేశాడు. ఇదే విధంగా ఆ కేస్‌ని చాలా సంవత్సరాలు సాగదీశారు. అయితే 2012లో జస్టిస్ నిర్మల్ జీత్ కౌర్ అనే ఒక న్యాయమూర్తి 'సల్మాన్ ఖాన్' తరపున మాట్లాడుతూ 5 ఇయర్స్ జైలు శిక్ష మీద స్టే విధించేటట్టు చేశాడు.
స్టే అంటే విచారణను నిలిపివేయడం. దానివల్ల మళ్ళీ సల్మాన్ ఖాన్ విదేశీ ప్రయాణాలకు అనుమతి దొరికింది. అయితే సల్మాన్ ఖాన్‌కి సపోర్ట్ చేసిన ఈ నిర్మల్‌జీత్ కౌర్ జడ్జ్ ఉన్నాడు కదా! అతని మీద ఆల్రెడీ క్యాష్ ఇన్ బ్యాగ్ అనే స్కామ్ కేసు ఉంది. సో, డబ్బు ఉంటే ఏ న్యాయస్థానాన్ని అయినా కొనవచ్చు అని తెలుస్తుంది. అండ్ సేమ్ సల్మాన్ ఖాన్ 2002 హిట్ అండ్ రన్ కేసులో కూడా ఇదే జరిగింది. బెయిల్ ఇవ్వడం, స్టేలు విధించడం, లాయర్‌ని కొనేయడం, కేస్‌ని వాయిదాల మీద వాయిదాలు వేయడం జరిగింది. అదే ఒక సామాన్యుడు అదే ప్లేస్‌లో ఉంటే ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి. ఒక సామాన్యుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వేస్తే అతను నెలల తరబడి జైల్లో గడపాల్సిందే. కానీ సెలబ్రిటీస్‌కి 2 రోజుల్లోనే బెయిల్ వస్తుంది. 2 వారాల్లోనే కేసు మూసివేత ఆర్ కేస్ ఎక్స్‌టెన్షన్ జరుగుతుంది. ఒక పేదవాడికి శిక్ష చాలా వేగంగా పడుతుంది. అదే ఒక బిలియనీర్ నేరస్తుడు కోర్ట్‌ను ఆటలాడించగలడు. అంటే ధనవంతులకు న్యాయ వ్యవస్థ వేరే. నెక్స్ట్ కల్వకుంట్ల కవిత కేసు గురించి మాట్లాడుకుందాం. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుంది. తాను 100 క్రోర్స్ ఇల్లీగల్‌గా బినామీస్‌తో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ట్రాన్స్‌ఫర్ చేశారని ఆమెని ఈడీ వారు అరెస్ట్ చేసి తీహార్ జైలుకి పంపించారు. కానీ వెంటనే ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. అండ్ ఇంకా ఆ కేసు మీద విచారణ జరుగుతూనే ఉంది. ఈ కేస్ ఇంకా సాల్వ్ కాదని కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎవరినైనా కొనేయగలుగుతారు కాబట్టి. ఎక్స్‌టెన్షన్స్ మీద ఎక్స్‌టెన్షన్స్ వేసి కేస్‌ని సాగదీస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా వారి ప్రభుత్వం వస్తే ఆ కేస్ అనేది మాయమైపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా సంజయ్ దత్ కేస్ గురించి మాత్రం అందరికీ తెలిసిందే. సంజయ్ దత్‌కి ముంబై బాంబ్ బ్లాస్ట్‌లో ఇన్వాల్వ్‌మెంట్ ఉందని, టెర్రరిస్ట్‌కి ఇల్లీగల్‌గా వెపన్స్ లైక్ AK-47 పిస్టల్స్ సప్లై చేశాడని అరెస్ట్ చేశారు. మనమేమో అతన్ని ఒక తోపు పర్సనాలిటీగా చూస్తుంటాం. సంజయ్ దత్ 1993లో అరెస్ట్ అయ్యాడు. 5 ఇయర్స్ జైలు శిక్ష విధించారు. అతడు మల్టిపుల్ టైమ్స్ బెయిల్ మీద బయటికి వచ్చాడు. 1993లో సంజయ్ దత్‌ని టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. ఇతడు మాత్రం బెయిల్ రావడానికి ముందు 18 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. మరియు ఇతడు 2013 వరకు బెయిల్ మీదనే ఉన్నాడు. కానీ 2013లో ఒక షాకింగ్ విషయం ఏంటంటే సంజయ్ దత్ మీద 5 సంవత్సరాల జైలు శిక్షను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే కోర్ట్ సంజయ్ దత్ మీద 5 సంవత్సరాల జైలు శిక్షను తగ్గించాల్సిందిగా ఎందుకు కోరింది? మన న్యాయ వ్యవస్థలో ఒక సెక్షన్ ఉంది. అదేంటంటే క్రిమినల్ గనుక జైల్‌లో మంచి బిహేవియర్‌తో ఉంటూ, అంటే అందరితో మంచిగా నడుచుకుంటూ, అందరిని ఒక మంచి బాటలో ప్రయాణించేటట్టు చేస్తూ, మోటివేషన్ ఇస్తూ, పాజిటివ్ యాక్టివిటీస్ చేస్తూ, జైలు పెట్టే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని పాటిస్తే, అలాంటి వారిని గుర్తించి కోర్టు జైలు శిక్ష కాలాన్ని తగ్గిస్తుంది. సేమ్ సంజయ్ దత్ విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళు ఆ సెక్షన్ అండ్ యాక్ట్‌ని యూజ్ చేసుకొని 5 సంవత్సరాల జైలు శిక్షను తగ్గించుకున్నారు. సంజయ్ దత్‌కి కోర్ట్ మొత్తం 6 టైమ్స్ బెయిల్‌ని మంజూరు చేసింది. సో, అసలు ఈ బెయిల్ అనేది ఎందుకిస్తారు అంటే, మన న్యాయ వ్యవస్థ అరెస్ట్ అయిన వారి గురించి కూడా ఆలోచించి, వాళ్ళు ఒకవేళ నేరస్తులు కాకపోతే వాళ్ళకి తగ్గట్టు సాక్ష్యాలు, ఆధారాలు ప్రిపేర్ చేసుకొని, ఒక సెల్ఫ్ డిఫెన్స్ ప్రిపేర్ చేసుకోవాలని వారి స్వేచ్ఛ గురించి కూడా ఆలోచించి, ఇమ్మీడియేట్‌గా జైల్‌లో వేయొద్దని ఈ బెయిల్ అనే ఒక ఆప్షన్‌ని తీసుకొని వచ్చింది. కానీ ఈ పొలిటీషియన్స్, యాక్టర్స్ ఈ బెయిల్ అనే సిస్టమ్‌ని యూజ్ చేసుకొని, ఆ టైంలో కేస్‌ని సంబంధించిన ఆధారాలను మార్చేయడం, లాయర్స్‌ని కొనేయడం, న్యూస్ ఛానెల్స్‌ని కొనేయడం, తాత్కాలికంగా ఇన్వెస్టిగేషన్‌ని నిలిపివేయేటట్టు చేయడం, ఇలాంటి పనులను చేసి తప్పించుకుంటున్నారు. ఈ బెయిల్ మీద ఉన్నన్ని రోజులు ఏదైనా జరగొచ్చు. ప్రభుత్వం మారొచ్చు, ఎవిడెన్సెస్ లేకుండా చేయొచ్చు, రాజకీయ ఒత్తిడి వల్ల వారి కేసుల దృష్టిని మరలించవచ్చు. మీరు ఒకవేళ గమనిస్తే పోలీస్ స్టేషన్‌లో వేలకు వేల పెండింగ్ కేసెస్ అలానే పడి ఉంటాయి. ఇంకా విజయ్ మాల్యా కేస్ విషయంలో ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే, భారత ప్రభుత్వమే అతనికి పరోక్షంగా సహకరించింది. దేశం విడిచిపెట్టి వేరే దేశానికి పారిపోయి తప్పించుకునే విధంగా చేసింది. 2004 నుంచి 2012 మధ్య కాలంలో మాల్యా ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐడీబీఐ, ఐసీఐసీఐ బ్యాంక్స్ నుంచి 9,000 కోట్ల పైగా రుణాలు తీసుకున్నాడు. అయితే 2012 వరకే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మొత్తం దివాలా తీసింది. కానీ 2014 వరకు బ్యాంకులు అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాల్యా రాజ్యసభ సభ్యుడిగా ఉండడం వల్ల అతనికి పొలిటీషియన్స్‌తో కనెక్షన్స్ ఎక్కువ. అతనిపై చర్యలు తీసుకోవడానికి రాజకీయ ఒత్తిడులు బ్యాంకుల మీద ఉండేవి. అయితే 2016 మార్చ్ 2న మాల్యా భారత ప్రభుత్వం అతనిపై దేశం విడిచిపెట్టిపోకుండా ట్రావెల్ బ్యాన్‌ని విధించబోతుంది అని ముందుగానే ఆ సంగతి తెలుసుకొని యూకేకి పారిపోయాడు. అసలిది ఎలా సాధ్యమైంది? అంటే సీబీఐ, ఈడీ లాంటి ఏజెన్సీస్ అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అంటే విజయ్ మాల్యా ఏ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళినా కూడా అతని పూర్తి స్థాయిలో తనిఖీ చేసి విదేశీ బ్యాన్ అంటే ఎక్కడికి వెళ్ళకుండా పట్టుకుంటుంది. అయితే విజయ్ మాల్యా ఏం చేశాడంటే ఈ లుకౌట్ నోటీసులను పూర్తి స్థాయిలో మార్చివేసి సాధారణ తనిఖీ నోటీసులుగా మార్చేశాడు. అలా చేస్తే ఏమవుతుందంటే విజయ్ మాల్యాని ఎయిర్‌పోర్ట్స్‌లో ఎవరు పట్టుకోలేరు. సాధారణ తనిఖీ మాత్రమే చేస్తారు. సో, ఇది ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల సహాయం వల్లనే జరిగిందని అందరికీ తెలుసు.
అదే ప్లేస్‌లో ఒక బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న ఒక సాధారణ రైతును ఊహించుకోండి. అతని పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో. ఏ ఒక్క కోర్ట్ గాని, పోలీస్ గాని, జడ్జిలు కానీ ఎవ్వరు కూడా సాధారణ వ్యక్తికి సహకరించరు. సాధారణ మనిషికి ఒక న్యాయం, డబ్బు ఉన్న వారికి ఒక న్యాయం అయిపోయింది. డబ్బు ఉంటే న్యాయాన్ని కొనవచ్చు. వారికి బదులుగా అమాయక ప్రజలను ఇరికించవచ్చు. అయితే ప్రియాంక విషయంలో కూడా మీరు గమనిస్తే నలుగురు పేదవారిని ఎన్‌కౌంటర్ చేసేశారు. వాళ్ళు అమాయకులో లేదా నేరం చేశారో పక్కన పెడితే ఒక యాక్టర్స్ కొడుకులకు కానీ, పొలిటీషియన్స్ కొడుకులకు కానీ ఇదే విధంగా ఎన్‌కౌంటర్ చేయగలరా? అసలు న్యాయ వ్యవస్థ అనేది నాన్ బెయిలబుల్ శిక్షలు ఎందుకు వెయ్యదు? ఇప్పుడు అసలు ధనవంతులు శిక్షల నుంచి తప్పించుకోవడానికి న్యాయ వ్యవస్థను ఎలా ఉపయోగించుకుంటారో చూద్దాం. లీగల్ లూప్ హోల్స్ వాడుకోవడం. ధనవంతులు టాప్ లాయర్స్‌ని కొనేసి కేసులను ఏళ్ల తరబడి వాయిదా వేయిస్తారు. చట్టంలోని లోపాలను ఉపయోగించుకొని జడ్జిలకు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి సాక్ష్యాలను మాయం చేసి తప్పించుకుంటారు. పోలీసులను లంచాలతో కొనేస్తారు. వీళ్ళు కీలకమైన సాక్షులను బెదిరిస్తారు. అవసరమైతే చంపేస్తారు. రాజకీయ నాయకుల సహాయంతో కేసులను బలహీనంగా మారుస్తారు. ఎలా అంటే ప్రధాన నిందితుడు ఏ1 ఒకవేళ డబ్బు ఉన్నవాడైతే అతన్ని చివరి అనుమానాస్పద నిందితుడిగా అంటే ఏ4 ఆర్ ఏ5గా ఎంతమంది నేరస్తులున్నారో అంతమంది నేరస్తులలో చివరి నేరస్తుడిగా పెడతారు. అండ్ వీళ్ళకి ముందుగానే బెయిల్ రెడీ అయిపోతుంది. ఇంకా వీళ్ళు పోలీస్ విచారణలు కూడా తప్పించుకోగలరు. ఎందుకంటే ఒక్కసారి పోలీసులు విచారణకు తీసుకొని వెళ్తే నిజాలు కక్కించగలరు. అదే ప్లేస్‌లో ఒక సామాన్యుడు ఉంటే నిజాలు కక్కించి జైల్లో వేసిస్తారు. ఈ డబ్బు ఉన్నవారు చేసే ఇంకో పెద్ద పని ఏంటంటే మీడియాని మేనేజ్ చేయడం. అసలైన నేరాన్ని కవర్ చేయకుండా ఇతర విషయాలన్నిటిని హైలైట్ చేపిస్తారు. ఇంకా పోలీసులను మేనేజ్ చేసి కేస్ మొదట్లోనే ఎఫ్ఐఆర్ ఫైల్ కాకుండా చూసుకుంటారు. వీళ్ళు డబ్బులతో వారి కేసులను అనేక సంవత్సరాల పాటు వాయిదా వేయించుకుంటూ ఉంటారు. అసలైన తీర్పు చెప్పే రోజు అసలు రాకుండా చూసుకుంటారు. అదే ఒక సామాన్యుడికి కోర్టు అన్ని అవకాశాలు గాని, వాయిదాలు కానీ ఇవ్వదు. ఎందుకంటే అతని దగ్గర డబ్బు కానీ, పవర్ కానీ లేదు కాబట్టి. ఫైనల్ తీర్పు చెప్పేసి జైల్లో వేసేస్తారు. సో, ఫైనల్‌గా ఇదంతా మారాలంటే ఏం చెయ్యాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మన న్యాయ వ్యవస్థలో ఉన్న సెక్షన్స్ అన్నిటిని సవరించాలి. అన్నీ తప్పించుకునే లూప్ హోల్స్‌ని మూసివేయాలి. ఒక సాధారణ వ్యక్తికి మరియు ఒక డబ్బున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వడంలో సమాన నియమాలను పాటించాలి. సామాన్యులకు మరియు వీఐపీలకు ఒకే విధంగా చట్టాలు వర్తించాలి. కోర్ట్ అనేది ప్రత్యేకమైన వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండాలి. ఎలా అంటే ఫారెన్ కంట్రీస్‌లో సెలబ్రిటీస్‌ని కానీ, సాధారణ వ్యక్తిని కానీ సమానంగా చూస్తారు. ఇంకా చాలా కేసులు 15-20 ఇయర్స్ వరకు వాయిదాలు పడుతూ కొనసాగుతూ ఉంటాయి. సో, అన్ని కేసులకు కొంత గడువు మాత్రమే విధించాలి. మన సెక్షన్స్ అన్నిటిని సవరించి ప్రతి ఒక్క కేస్‌కి 1 ఇయర్ లోపే తీర్పు వచ్చేటట్టు చేయాలి. పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ ఆర్ ఎవరైనా కోటీశ్వరుల మీద కేసులు, స్కామ్‌లు నమోదైతే వారి బ్యాంక్ బ్యాలెన్స్‌ని, అక్రమ సంపాదనను వెంటనే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని మానిటర్ చేయాలి. మల్టిపుల్ టైమ్స్ బెయిల్ తీసుకునే అవకాశం ఇవ్వకూడదు. కేసుల మీద స్టే విధించి తాత్కాలికంగా ఇన్వెస్టిగేషన్‌ని నిలిపివేయడం లాంటి సెక్షన్స్‌ని న్యాయ వ్యవస్థ నుంచి తీసేయాలి. సామాన్యులకు ఎలాంటి లాయర్స్ ఉంటారో ధనవంతులకు కూడా అదే విధంగా లాయర్స్ ఉండేటట్టు చూడాలి. ప్రైవేట్‌గా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి లాయర్స్‌ని కొనుక్కునే సిస్టమ్‌ని తీసేయాలి. ప్రస్తుతం ఈడీ, సీబీఐ, ఐటీ, పోలీస్ వ్యవస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ఇవి ఏ ప్రభుత్వ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పనిచేసే విధంగా ఒక కమిషన్‌ను తీసుకురావాలి. కోర్టులు ఏ పొలిటికల్ ప్రెషర్ లేకుండా తీర్పును ఇవ్వగలగాలి. అవినీతి తగ్గించాలి అంటే జడ్జిలకు, లాయర్లకు, కోర్టులకు అవినీతి నిరోధక చట్టాలను, నియమాలను మరింత కఠినంగా చేయాలి. రాజకీయ నాయకులు ఎవరైనా అవినీతి, స్కామ్‌లలో ఇరుక్కున్నట్టు రుజువైతే వారిపై రాజకీయాల్లో జీవితకాల బ్యాన్‌ను విధించాలి. ఇంకా మెయిన్‌గా మీడియా నిజాలను బయటపెట్టాలి. పెయిడ్ మీడియా వల్ల చాలా కేసులు జనాలకు తెలియకుండా పోతున్నాయి. ఈ మీడియా వల్ల ప్రధాన నిందితులు సైడ్ అయిపోయి అమాయకులు బలి అవుతున్నారు. ఈ రోజుల్లో మీడియా అంత చెత్తగా ఏ వ్యవస్థ కూడా పనిచేస్తలేదు. మీడియా అంటేనే డబ్బు కోసం పనిచేసే ఒక వస్తువు అయిపోయింది. ఈ మీడియా ఆ సెక్షన్స్‌ని సవరించి శిక్షలు కఠినంగా చేయాలని కానీ, ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా పనులు ఆగిపోతే వాటి గురించి కవరేజ్ ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కానీ, ఇలాంటి పనులు ఎప్పటికీ చేయదు. ఒకవేళ పైన చెప్పిన అన్ని సవరణలు వస్తే ఏ ఒక్క ధనవంతుడు, సెలబ్రిటీస్, రాజకీయ నాయకుడు కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరు. ఇంకా మాట్లాడడానికి చాలా టాపిక్స్ ఉన్నాయి. కానీ అవన్నీ ఒకే ఒక్క వీడియోలో కవర్ చేయలేము. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు. ఇది భారతదేశంలో జరుగుతున్న అసలైన నిజం. న్యాయం అంటే డబ్బు పోసి కొనే ఒక వస్తువు అయిపోయింది. ఈ వ్యవస్థను ప్రశ్నించాలి. న్యాయ వ్యవస్థలో మార్పు రాకపోతే న్యాయమూర్తి చేతిలో ఉన్న సుత్తి కంటే ధనవంతుల చేతిలో ఉన్న డబ్బే అధికారాన్ని పొందుతుంది. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి టాపిక్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.